నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. 10 నిమిషాల క్రితం ఇందాకేనండి, ఈరోజే వీర సైనికుడా వందనం పార్ట్ 1లో వింగ్ కమాండర్ బాలరెడ్డి ఎన్డీఏ ట్రైనింగ్ సైనికుని ఒక ఉక్కు మనిషిగా ఎలా మారుస్తుందో చెప్పింది విన్నాం కదా. మరి ఇప్పుడు యుద్ధభూమిలో ఒళ్ళు గగుర్లు పొడిచే బాలరెడ్డి అనుభవాలను విందాం. ఈరోజు మనందరము హాయిగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోతున్నామంటే ఆనాడు మన పెద్దల స్వాతంత్రం కోసము ఈనాడు ఈ వీర సైనికులు చేస్తున్న త్యాగాలే కారణం కాదంటారా? మరి వారందరికీ మనందరము కృతజ్ఞులమై ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇక పదండి, బాలరెడ్డి అనుభవాలు విందాం. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక నీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఎన్డీఏ నుండి నాకు ఫస్ట్ హైదరాబాదే వేశారు. కానీ అక్కడ ఒక ట్విస్ట్ అయింది. హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి రావాల్సింది నేను అసలు ఆ 4th ఇయర్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కోసం. అంటే విమానాలు ఎగిరేయడం నేర్చుకోవాల్సింది ఎయిర్ ఫోర్స్ అకాడమీలో. అయితే నాకు తెలిసిన విషయం ఎన్డీఏలో ఏంటంటే ఇంకొక ప్లేస్ ఉంది అలహాబాద్లో, ఇప్పుడు ప్రయాగ్ అంటారు కదా, ప్రయాగ్రాజ్లో ఒక ప్లేస్ ఉంది బేసిక్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ అని. అది సెకండ్ ఆప్షన్, కానీ అక్కడ తక్కువ మంది వెళ్తారు అని తెలిసింది నాకు. అయితే నేను మా హెడ్ ఉంటాడు, మా ఎయిర్ ఫోర్స్ హెడ్ ఇండియాలో, తన దగ్గరికి వెళ్ళి చెప్పాను ఇలా, సార్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐ డోంట్ వాంట్ టు గో టు ఎయిర్ ఫోర్స్ అకాడమీ అని చెప్పాను. What you are the first one who is saying you belong to Hyderabad but you don't want to go to Hyderabad. What's wrong అన్నారు. ఆయన MiG-25 పైలట్ కేట్కర్ అని ఉన్నారు, తను రిటైర్ అయిపోయారు ఇప్పుడు. అయితే నేను తనకు చెప్పాను ఇలా, చెప్తే నవ్వాడు ఫస్ట్. తర్వాత మరి ఎక్కడికి వెళ్తాను అన్నాడు. నేను BFTS వెళ్తాను సార్, మీరు పంపిస్తే అన్నాను. బేసిక్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ అలహాబాద్. అప్పుడు నాకు మెరిట్ 3rd వచ్చింది, నేను 3rd వచ్చాను అనమాట. అయితే వాళ్ళు ఎలా డివైస్ చేశారంటే 1, 3, 5 అన్ని ఆడ్ నంబర్స్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ రావాలి, ఈవెన్ నంబర్స్ అన్నీ BFTS వెళ్ళాలి. అయితే నా కోసం 1 అన్ని ఆడ్ నంబర్స్ AFAనే ఉంచారు, కానీ 3ని 2తో స్వాప్ చేశారు. అయితే 1, 2 ఎయిర్ ఫోర్స్ అకాడమీ వచ్చారు, 3 నేను BFTS వెళ్ళాను. వాడు 2తో మాట్లాడతాను అప్పుడప్పుడు, వాడు చెప్తాడు నీ వల్లే నేను ఎయిర్ ఫోర్స్ అకాడమీ వెళ్ళానని. అయితే అలా జరిగింది. దానివల్ల నేను హైదరాబాద్కి రాలేదమ్మా, అలహాబాద్ వెళ్ళాను. అక్కడ వెళ్ళినందుకు నాకు ప్రయాగ్ గురించి తెలుసుకోవడము, ఆ విషయాలన్నీ ఫ్లైయింగ్ కాకుండా కొద్దిగా వంట పట్టాయి, అది కూడా ఆపర్చునిటీ. ఆ తర్వాత మళ్ళీ 6 months అక్కడ ట్రైనింగ్ జరిగింది, బేసిక్ ఫ్లైయింగ్. ఒక చిన్న ప్లేన్ ఉంటుంది, HPT హిందుస్థాన్ పిస్టన్ ట్రైనర్ అని, ఇండియాని తయారు చేసేది. ఆ ప్లేన్ నేర్చుకొని మళ్ళీ జెట్స్లో రావాలి, జెట్ ప్లేన్ నేర్చుకోవడానికి. మళ్ళీ అప్పుడు కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి, అకింపేట్ హైదరాబాద్లో, మళ్ళీ బీదార్ కర్ణాటకలో. అయితే మళ్ళీ తెలిసిన విషయం బీదారే తీసుకున్నాను. కారణం మళ్ళీ అక్కడ కూడా ఇదే విషయం జరిగింది. అక్కడ విపిన్ అని ఉన్నారు, ఆయన ఎయిర్ మార్షల్ ఇప్పుడు, IP విపిన్ అని ఎయిర్ ఫోర్స్లో. ఆయన నా హెడ్ ఉండే, ఆయనకి ఇదే విషయం చెప్పాను, నేను బీదార్ వెళ్తాను అంటే మళ్ళీ ఆయన అదే ప్రశ్న అడిగాడు. నేను చెప్పాను అక్కడ వెళ్తే నాకు డిస్ట్రాక్ట్ అవుతాను, ఏదో మరి అది టు డూ వెల్, అంబిషన్, నాట్ టు గెట్ డిస్ట్రాక్టెడ్, గివ్ యువర్ బెస్ట్ అనేది కొద్దిగా బ్లడ్లో ఉండేది. దట్ ఈస్ డిజీజ్, ఐ థింక్ ఇట్ వాజ్ అ ప్రాబ్లమ్. నౌ ఐ రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ దట్ టైమ్ బట్ నాట్ టేక్ టూ సీరియస్లీ అని. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం. సో అప్పుడు బీదార్ వెళ్ళి అక్కడ 6 నెలలు గడిపి అక్కడ నుండి అయిపోయిన తర్వాత మన ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వచ్చి కమిషనింగ్ ఇక్కడే జరిగేది మాది, అందరిది ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వచ్చి ఇక్కడ నుండి పాస్ అవుట్ కమిషనింగ్. అప్పుడు మమ్మీ డాడీ వచ్చి ప్రౌడ్ చాలా ఉంటారు కదా, యూనిఫామ్లో సెల్యూట్ చేస్తూ వెళ్తుంటే. అవునమ్మా, అప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్ అయి ఉంటారు డాడీ. అవును, చాలా. ఇంకా నాకు గుర్తు ఇండియా పాసింగ్ అవుట్ పరేడ్ కూడా వచ్చారు,
మళ్ళీ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ కూడా వచ్చాను. అక్కలు కూడా వచ్చారు, ముగ్గురు అక్కలు మీకు తెలిసిందే. వాళ్ళందరూ రావడం, అన్న బిజీ ఉండేవాడు, తక్కువ వచ్చాడు, బట్ అక్కలైతే అందరూ వచ్చారు. ఆ తర్వాత తేజ్పూర్ పంపించాను నేను MiG-21లో పోస్టింగ్ వచ్చింది నాకు. ఈ ఫైటర్స్, ట్రాన్స్పోర్ట్స్, హెలికాప్టర్స్లో నేను ఫైటర్స్ ఎన్నుకున్నాను. మళ్ళీ మెరిట్ కూడా దానికి సూటబుల్ ఉండింది. ఫైటర్ ఎందుకు అనుకున్నావు? అంటే అడ్వెంచర్ అండ్ థ్రిల్లింగ్ ఆ స్టేజ్కి చాలా అనిపించేది. అప్పుడు అనిపించేది ఇంకా చేస్తే అదరగొట్టేయాలి, ఇంకా టేక్ ద బెస్ట్ క్రాష్ చేయకూడదు. ఆ హెలికాప్టర్ క్రాష్ చూసి హెలికాప్టర్ ఎప్పుడు క్రాష్ చేయని అనుకునేవాడిని. అలాగే ఇంకా ఫైటర్స్కి షిఫ్ట్ అయిపోయాను మెంటలీ. ఆ తర్వాత ఫైటర్స్ తీసుకున్నందుకు నాకు ఏ రిగ్రెట్ లేదు. బట్ మై హెలికాప్టర్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. నేను అక్కడ వెళ్ళినా ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్, బట్ ఇట్ వాస్ మై చాయిస్. బిట్వీన్ 3 of them I chose ఫైటర్స్ అండ్ ఐ వాజ్ లక్కీ టు గెట్ ఇట్ ఆల్సో. దెన్ తేజ్పూర్ వెళ్ళాను. మళ్ళీ తేజ్పూర్ నుండి పోస్టింగ్ బాగ్డోగ్రా, మళ్ళీ చబువా. బాగ్డోగ్రా వచ్చేసి మన వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, చబువా వచ్చేసి మళ్ళీ అస్సాంలో ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ అస్సాంలో, డిబ్రూగఢ్ దగ్గర. తేజ్పూర్ అస్సాంలో ఉంది. గువాహటి నుండి ఒక 5-6 గంటల ప్రయాణం. డిబ్రూగఢ్ వచ్చేసి ఆల్మోస్ట్ 10-12 గంటల ప్రయాణం బై రోడ్. అప్పుడు చాలా మటుకు ట్రైన్ రోడ్లోనే వెళ్ళేవాళ్ళము, ఫ్లైట్లో వెళ్ళే విమానం అక్కడ స్టేషన్లో ఫ్లై చేసేవాళ్ళం, కానీ ట్రావెలింగ్ అంతా బై రోడ్ అండ్ రైల్ ఓన్లీ. అండ్ దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్స్. హౌ యూ కుడ్ అలోన్ ట్రావెల్ అక్రాస్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ వితౌట్ ఎనీ ఫియర్, ఫీలింగ్ లైక్ దిస్ ఇస్ ఆల్ యువర్ హోమ్ అని, నెవర్ ఎనీ ప్రాబ్లమ్. ఆ తర్వాత మళ్ళీ బఠిండా పంజాబ్, శ్రీనగర్ డ్యూరింగ్ కార్గిల్, దెన్ గ్వాలియర్, మోస్ట్ ఆఫ్ మై టైం గ్వాలియర్. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. అలా జరిగింది నా ప్రయాణం ఎయిర్ ఫోర్స్. కార్గిల్ కూడా వెళ్ళావు కదా? కార్గిల్లో నా స్క్వాడ్రన్ పాల్గొనింది. స్క్వాడ్రన్ పాల్గొన్నందువల్ల నేను కూడా ఆ స్క్వాడ్రన్లో ఉన్నందువల్ల నేను కూడా పాల్గొనాల్సి వచ్చింది. ఏం చేస్తావు అక్కడ కార్గిల్? కార్గిల్లో 17th స్క్వాడ్రన్, నా స్క్వాడ్రన్ పేరు గోల్డెన్ యారోస్ అని దాని పేరు స్క్వాడ్రన్కి. ప్రతి స్క్వాడ్రన్కి ఒక పేరు ఉంటుంది, ఆ పేరుతో అందరు చాలా కనెక్ట్ అయి ఉంటారు. నా స్క్వాడ్రన్ పేరు గోల్డెన్ యారోస్. మా స్క్వాడ్రన్ పని అక్కడ ఫస్ట్ వెళ్ళిందేమో టార్గెట్ ఏరియాస్ని ఫొటోస్ తీయాలి. అది ఫైటర్ ప్లేన్లో ఆ ఫెసిలిటీ ఉంది కింద ప్లేన్లో, అది తీసుకెళ్ళి ఆ ఫొటోస్ తీసుకొని రావాలి. అది బాంబ్స్ డ్రాప్ చేయక ముందు కూడా తీసుకోవాలి, బాంబ్స్ డ్రాప్ చేసిన తర్వాత కూడా తీసుకోవాలి. అలా అది మా ప్రైమరీ రోల్ ఉండిందన్నమాట. వెళ్ళాము ఆ పని కోసం. వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మా కమాండింగ్ ఆఫీసర్ ఆయన బిఎస్ ధనోవా, బీరేందర్ సింగ్ ధనోవా అని ఉన్నారు, ఆయన టోనీ కూడా అంటారు, టోనీ ధనోవా అని. తను తర్వాత రీసెంట్గా చీఫ్ అయ్యి రిటైర్ అయ్యాడు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అయ్యి రిటైర్ అయ్యాడు తను. ఆ కమాండింగ్ ఆఫీసర్తో పని చేసుకుంటూ చాలా విషయాలు నేర్చుకున్నాను అప్పుడు ఆ టైంలో. ఆయన ఎలా అడాప్ట్ చేశారు స్క్వాడ్రన్ని ఆ కార్గిల్ వార్లో, ఆ కష్టమైన పరిస్థితుల్లో ఎలా ఒక MiG-21ని వాడగలుగుతాము నైపుణ్యంగా, అది చూసి అది చేసి స్క్వాడ్రన్తో. తర్వాత నేను అడ్జుటెంట్ కూడా ఉన్నాను స్క్వాడ్రన్కి, అంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద స్క్వాడ్రన్. దో ఐ వాజ్ వెరీ యంగ్ బట్ ఐ వాజ్ మేడ్ అడ్జుటెంట్. ఫైటర్ స్క్వాడ్రన్స్లో అలా ఉంటుంది, యంగ్ పైలట్స్ ఆల్సో గెట్ ఎక్స్పోజర్ టు అదర్ జాబ్స్ విత్ ఇన్ ద స్క్వాడ్రన్. సో ఐ వాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ద పైలట్ ఇన్ ద స్క్వాడ్రన్. సో ఆ ఎక్స్పోజర్ మళ్ళీ ఆ హ్యాండ్లింగ్ వాజ్ ఆల్సో అ లాట్ ఆఫ్ లెర్నింగ్ డ్యూరింగ్ దోస్ డేస్, బికాస్ వీ హ్యాడ్ వన్ ఫేటల్ ఇన్ ద స్క్వాడ్రన్. వీ లాస్ట్ వన్ ఆఫ్ అవర్ సీనియర్స్ ఇన్ ద కార్గిల్ వార్. స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా ఉన్నారు, మా ఫ్లైట్ కమాండర్ తను. అయితే he was very close to all of us, especially me. After losing him, to manage that whole process of activity from the time we received him from the border to the postmortem, then the funeral, then the family, then managing all the paperwork, all that is a different process that I was put through very young. దాంట్లో చాలా ఎమోషనల్ సిచ్యువేషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ లైఫ్ లాస్ అనేది అది అయినప్పుడే తెలుస్తుంది. అప్పటి వరకు మనం అనుకుంటాము మనము అమృతత్వంతో బతుకుతున్నాము, నథింగ్ టు స్టాప్ us, వీ క్యాన్ ఫైట్. వార్లో అలాగే ఉంటుంది, యూ జస్ట్ వాంట్ టు గో. బట్ వెన్ వన్ ఆఫ్ యువర్ ఓన్ డైస్ వైల్
it makes you realize how short life can be, but it doesn't stop you from fighting. It makes you go back with a new energy to destroy the enemy feeling. ఇవన్నీ ఎమోషన్స్. తర్వాత వార్ అయిపోయిన తర్వాత దెన్ యూజువల్ వర్క్ అండ్ యూ కెన్ సే ప్లేన్ చేంజ్ జరిగింది. మిరాజ్ 2000 ఫ్లై చేశాను. దాంట్లో చాలా ఏళ్ళు ఉండి మళ్ళీ బయట రావడం. అంటే వారిలో మీ ఫ్లైట్ ఈ బాంబులు వేయటము అవన్నీ కూడా తిన్నాను. అవునండి. అది అప్పుడు భయమే లేదా? MiG-21లో ఉన్నాను ఆ టైంలో. అక్కడ వ్యాలీలో చాలా ఫ్లయింగ్ జరిగేది. కార్గిల్ చుట్టుముట్టే ఉన్నాయి టార్గెట్స్ అన్ని కొండలలో. అయితే పెద్ద చెప్పుకోవడానికే అనిపిస్తుంది, ఇప్పుడు చూసే వాళ్ళకి అనిపిస్తుంది అలా పైనుండి వెళ్ళి బాంబ్స్ వేయడం ఎంత డేంజరస్ అని. ఎందుకంటే అక్కడ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ లేకుండే. ఎనిమీ వాజ్ నాట్ ఫ్లయింగ్. అచ్చా, వాళ్ళకి ఎయిర్క్రాఫ్ట్ లేకుండా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కానీ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు కింద. ఎందుకంటే దే ఆర్ డిసోనింగ్ ద వార్. ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఆన్ ద గ్రౌండ్ నాట్ వెరింగ్ యూనిఫామ్. ఇప్పుడు విమానం పైన తీసుకెళ్తే మాతో కొట్లాడడానికి మరి తెలిసిపోతుంది కదా పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యి. అయితే విమానాలు వాళ్ళు వాడలేదు. పాకిస్తాన్ ఆర్మీని ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళ రెగ్యులర్స్తో మర్సనరీస్ని పెట్టుకొని వాళ్ళకి తక్కువ ఉంటారా? ఈ ముస్లిం ఫైటర్స్, ఇస్లామిక్ ఫైటర్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ అదర్ ప్లేసెస్, దే ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు డై ఫర్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యూ కెన్ సే దేర్ గాడ్. They are willing to die, give their life with meaninglessly. So they are able to bring usher up all of them and bring them on the borders. But with them they need some people with brains to coordinate. So those are the army officers, Pakistan army officers who were there. It was a no open secret. Kani as soon as they press planes into war, then the whole world will come to know that Pakistan is involved. So planes were not in the air. Enemy was not in the air. Kani కింద నుండి మిసైల్స్ షూట్ చేసేవాళ్ళు. ఆ మిసైల్స్ నుండి తప్పించుకొని మనం పనిచేసుకొని వచ్చేయాలి. అలా ఉండేదన్నమాట. ఆ మిసైల్స్ వీళ్ళ చేతిలో ఉండే, మన మర్సనరీస్ లేకపోతే ఈ పాకిస్తాన్ ఆర్మీ ఫ్రమ్ ద హిల్ టాప్స్ దే వర్ ఫైరింగ్ మిసైల్స్ అట్ ద ఏరోప్లేన్స్. వీ లాస్ట్ ప్లేన్స్ టు మిసైల్స్. We lost a helicopter, we lost a fighter plane and we lost a transport plane. Transport plane కి రిటర్న్ వచ్చి ల్యాండ్ అయిపోయింది. సో దట్ వాస్ సేఫ్. But the helicopter we lost with personnel and a fighter we lost Squadron Leader Ajay Ahuja. So those missiles were the only big threat, life threat in that area. Otherwise enemy was not in the air, so it was almost like a field day. You just go bomb places, but it was a challenge from altitude point of view, targeting point of view. But Air Force trains us for that work. So that is what we did. And once then better planes came into the war. Air Force, మన Indian Air Force నుండి there were better planes, better weapons that were brought into the war that started changing the course of the war. Then speeded up. మరి వారిని ఎందుకు అంటున్నారు? వాళ్ళు మామూలుగా నిశ్శబ్దంగా కూర్చుంటే. ఇప్పుడు దీంట్లో వాళ్ళ తరఫున ఎవ్వరూ లేకపోతే వార్ అనలేము. కానీ ఆర్మీ వాజ్ ఇన్వాల్వ్డ్. ఆర్మీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆన్ ద గ్రౌండ్. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీ NLI అని ఉంటుంది, వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ప్లేస్ ఆక్యుపై చేసుకుంటున్నారు. దే మూవ్డ్ ఇన్ టు అవర్ పొజిషన్స్. ఇన్ ద వింటర్స్ మనం ఏవైతే ఇది నార్మల్ ప్రొసీజర్. వింటర్ టైమ్స్లో అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫెబ్ టైమ్స్లో ఆర్మీస్ ఆన్ బోత్ ద సైడ్స్ అలాంగ్ ద హై మౌంటైన్స్, అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LACలో both armies stepped down from the mountains and they again go back to occupy the positions. Both the sides know what are their respective positions. ఇప్పుడు ఎలాగైతే మీకు మీ గేట్ గోడ తెలుసో అలాగే వాళ్ళకి ఆ పొజిషన్స్లో తెలుసు ఇక్కడ వరకు మాది అక్కడ వాళ్ళదని. అయితే వాళ్ళు ఏం చేశారంటే మనం దిగిపోయిన తర్వాత వాళ్ళు దిగకుండా అక్కడే ఉండి దిగినట్టు చూపించి తర్వాత మళ్ళీ వచ్చి ఆక్యుపై చేసుకొని మన వైపు వచ్చేసారు. వచ్చేసి అంతా ఆక్యుపై చేసుకొని పైన అంతా వాళ్ళే కూర్చొని ఉన్నారు. ఇంకా అలా ప్లాన్ చేసుకొని మన ప్లేస్ మనం పంపించేయాలి.
ఇప్పుడు వాళ్ళు పైన ఉన్నారు, మనం కిందకు వచ్చేసాము. మళ్ళా ఇది వింటర్స్ తక్కువైన తర్వాత సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మనం వెళ్ళాల్సింది. మన వాళ్ళు ఎలా వెళ్తే అలా తక్కువ మంది ఉంటారు. మన వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి ఉన్నారు, 100 కొద్ది ఉన్నారు. మన 10 మంది అక్కడ వెళ్తే వాళ్ళందరూ చంపి పంపించేయడం అలా జరిగే సిచ్యువేషన్స్. దాంట్లో అమోల్ కాలియా అని ఉన్నారు, ఫస్ట్ ఆఫీసర్ అలాంగ్ విత్ హిస్ ప్లటూన్ దట్ వేర్ కంప్లీట్లీ అనిహిలేటెడ్, డిస్ట్రాయిడ్, దే లాస్ట్ లైవ్స్. అమోల్ కాలియా వాజ్ కట్ ఇన్ టు పీసెస్ అండ్ లెఫ్ట్ ఇన్ అ బ్యాగ్ అండ్ సెంట్ టు ఇండియా. సో దట్ వాజ్ ద వర్స్ట్ థింగ్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ కార్గిల్ వార్. ఇంకా అప్పటికి మన వాళ్ళకి అర్థం అవ్వలేదు ఈ అలాంగ్ ద కంప్లీట్ బార్డర్ ఇలా ఉందా లేకపోతే ఇదే ప్లేస్లో ఉందా అనే విషయం వీళ్ళకి అర్థం అవ్వలేదు. అప్పుడు ఇంకా ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయితే మళ్ళీ వార్ పెద్దదైపోతుంది. ఇప్పుడు ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి చాలా. తర్వాత ఆర్మీ త్వరలో తెలుసుకుంది ఇది ఎక్స్టెంట్ ఏంటి, ఎక్కడి వరకు ఉన్నారు వీళ్ళు ఏంటి. అప్పుడు ఈ డ్రోన్స్ ఇవన్నీ లేకుండే, హెలికాప్టర్సే ఉండే, డ్రోన్స్ ఇవన్నీ లేకుండే. అప్పుడు డ్రోన్స్ ఉంటే మనం ఇంకా ఫాస్ట్ పసిగట్టే వాళ్ళం, లేకపోయేసరికి ఇదంతా జరిగింది. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి అర్థమైందో అలాంగ్ ద కంప్లీట్ బార్డర్ నియర్ కార్గిల్, ముంతోదాలో కార్గిల్ అండ్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. ఆ డిస్ట్రిక్ట్ అంతా ఆల్మోస్ట్ ఒక 200-250 kilometers have been occupied by Pakistanis. They had a different game plan and purpose. దానికి కారణం ఏముండిందంటే వాళ్ళు హైట్స్లో వచ్చేసి పైన అంతా టేక్ ఓవర్ చేస్తే కింద అంతా వాళ్ళకి కనబడుతుంది. మన నేషనల్ హైవే 1 ఉందన్నమాట, అది సియాచెన్కి సప్లైస్ పంపిస్తుంది మన త్రూ శ్రీనగర్ అండ్ ఆల్ ద వే టు సియాచెన్ త్రూ కార్గిల్. అయితే ఆ రోడ్ని వీళ్ళు ఈజీగా డిస్ట్రాయ్ చేయొచ్చు పైనుండి. ఆర్టిలరీ వెనుక నుండి తెప్పించుకొని లేదా వీళ్ళు ఇక్కడ నుండి చేసి ఆ రోడ్ని డిస్యూజ్కి పెట్టేయచ్చు. అప్పుడు సియాచెన్కి సప్లైస్ అందవు. సియాచెన్కి సప్లైస్ అందకపోతే సియాచెన్లో ఉన్న హైయెస్ట్ యూ కెన్ సే బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. సియాచెన్ ఈజ్ బిట్వీన్ Pakistan, India and China. India is in possession of Siachen. It is our land, but it is the highest battlefield in the world. ఇక్కడికి సప్లైస్ అందవనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చలికి చనిపోతారు. సో వీళ్ళ ప్లాన్ అదే, ఏమంటే వీళ్ళకి సప్లైస్ కట్ ఆఫ్ చేసేయాలి, అప్పుడు పాకిస్తాన్ ఇక్కడ నుండి ఎక్కి మొత్తం టేక్ ఓవర్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇదివరకే ప్లాన్ చేశారు సియాచెన్ టేక్ ఓవర్ చేయాలని, కానీ అది అవ్వట్లేదు వాళ్ళతో. అయితే ఇప్పుడు ఇలా ఒక గేమ్ ప్లాన్ చేసి ఈ హైట్స్ అన్ని టేక్ ఓవర్ చేసి కార్గిల్ దగ్గర ఈ రోడ్ బ్లాక్ చేసేసి, బ్లాకేడ్ అంటారు దీన్ని, బ్లాకేడ్ చేసుకొని ఇది టేక్ ఓవర్ చేయాలని ఆలోచనతో ఉన్నారు వాళ్ళకు. కానీ అది ఇండియాకి అర్థమయ్యి మనం టైంకి దానికి యాక్షన్ తీసుకొని we lost people, almost 600 soldiers we lost. But that is a price the nation has to pay, because వాళ్ళు హైట్స్లో ఉన్నారు. హైట్స్లో ఉన్నప్పుడు అది యుద్ధం ఎలా జరుగుతుందంటే 1:10 రేషియోలో జరుగుతుంది. ఆయన ఒక్కడు చాలు కింద 10 మందితో కొట్లాడడానికి ఆర్మీలో. అందుకే అప్పుడు ఎయిర్ ఫోర్స్ ఇచ్చేసరికి దెన్ ద టేబుల్స్ టర్న్డ్. వన్స్ ద ఎయిర్ ఫోర్స్ comes from above the mountains, so then they could attack these people. So that's how we were able to get a quick solution వచ్చేది. ఇప్పుడు మీరు రష్యా యూక్రెన్ని చూడండి, ఎప్పటి నుండి నడుస్తుంది, ఆల్మోస్ట్ సంవత్సరం అయింది వాళ్ళ యుద్ధం స్టార్ట్ అయ్యి, ఇంకా అయిపోలేదు. సో ఈ యుద్ధాల పని ఇలాగే ఉంటుంది, స్టార్ట్ చేయడం ఈజీ, క్లోజ్ చేయడం చాలా కష్టం. కానీ మనము ర్యాపిడ్లీ విదిన్ టైం ఫ్రేమ్ విదిన్ 2 months వీ క్లోజ్డ్ కంప్లీట్లీ, వీ గాట్ రిడ్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే మన పాకిస్తానీ బ్రదర్స్ ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళ సోల్జర్స్ చనిపోయిన వాళ్ళని కూడా వాళ్ళు మా వాళ్ళే వీళ్ళు అని చెప్పుకోని పరిస్థితి వాళ్ళు. దౌర్భాగ్యం, అంతకన్నా పెద్ద దౌర్భాగ్యం ఏ సోల్జర్కి ఉండదు. వాడు వాళ్ళ దేశం కోసం కొట్లాడి లైఫ్ పోగొట్టుకుంటే 1000 మంది చనిపోయారు. వాళ్ళ సోల్జర్స్ చాలామంది ఉన్నారు దాంట్లో, అలాంగ్ విత్ అదర్ irregulars ఆల్సో. But they could not own up their people because they wanted to disown the whole action. Pakistan is acting like ఇది మాది కాదు, మేము చేయలేదు అంటున్నారు. చేయనప్పుడు మరి మీ సోల్జర్స్ చనిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్కి nobody to care for them, nobody to give them pensions, awards, rewards అయితే వదిలేయండి. 10 years తర్వాత they have accepted and they have taken care of those soldiers and those families. So that is the state of affairs in our neighborhood in Pakistan. But in India it is not so. Our officers are right in the front. We lead from the front
And that is why our jawans, our soldiers, our airmen and our sailors do not hesitate to lay down their life for this country, because one of their own people, their own men, their own officers are standing ahead of them and leading them. That is why you see that we have such a high quality of bravery in our country. Ala inka ఏ దేశంలో లేదు. So it reminds me that when the need comes for this nation, irrespective of who's the government, we are in safe hands, because Indian Army is there to take care of us. సో చాలా ఎమోషనల్గా. మరి నువ్వు ఎందుకు వదిలేసావు చెప్పు. ఫ్లయింగ్ స్క్వాడ్రన్లో ఉన్నంతసేపు చేస్తామమ్మా. అయితే ఈ 17 స్క్వాడ్రన్ నుండి వేరే స్క్వాడ్రన్ వెళ్ళి నేను 1 స్క్వాడ్రన్కి వచ్చాను. మిరాజెస్ ఫ్లై చేస్తున్నాను ఆ టైంలో. అయితే అది కూడా ఎలా అనిపించిందంటే, ఇంకా ఎప్పటి వరకు చేయగలుగుతాను, ఒక టైం వచ్చినప్పుడు అది ఆగిపోతుంది. వెరీ సూన్ ఇట్ వాస్ సపోజ్ టు స్టాప్ అండ్ ఐ విల్ గో టు డెస్క్ జాబ్స్, బేసికలీ ఆఫీస్ జాబ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఆఫీస్ జాబ్స్ చేయాల్సి వస్తుంది. నాకేమో అది అంత గ్రేట్గా నచ్చదు. ఐ లైక్ వర్క్ విత్ పీపుల్. ఐ నో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, బట్ ఐ వాజ్ నాట్ కట్అవుట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ వర్క్. మళ్ళీ అమ్మ నాన్న నా దగ్గరకు వచ్చి ఉండడము, నెల మళ్ళీ వెళ్ళిపోవడము జరుగుతుంది. కంటిన్యూస్గా ఉండలేకపోతున్నారు. ఎక్కడున్నా అక్కడ చలి చాలా, గ్వాలియర్, ఢిల్లీ ఆ ఏరియాస్ అంతా. అయితే వీళ్ళు ఉండలేకపోతున్నారు. నాకేమో అమ్మ నాన్నని దగ్గర ఉంచుకోవాలని ఆలోచన ఆ టైం నుండే. ఇవన్నీ ఆలోచనలు, మళ్ళీ పెళ్ళి, తర్వాత పెళ్ళి అయింది, పిల్లలు చాలా బాగుంటుంది ఆర్మ్ ఫోర్సెస్. కానీ సమ్వేర్ బిట్వీన్ హోమ్, దట్ ఈస్ హైదరాబాద్ అండ్ ఏపీ, దోస్ డేస్ ఆంధ్రప్రదేశ్ and all over the country, I chose to come out at a time when Air Force could leave me. I came out then. While yes, when I look back, I feel maybe I could have stayed, but sometimes I feel okay, everything is going fine, so why to even worry about it? So I overcome that. But one person who was against me from leaving was my wife. తనకు మాధవికి అయితే నేను అసలు బయటికి రావాలి అనే ఆలోచనే లేకుండే. నేను తనని కన్విన్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 6 నెలలు పట్టింది తనని కన్విన్స్ చేయడానికి. అలిగి కాదు, చెప్పి మాట్లాడి అర్థం చెప్పించి అలా ఫైనలీ షీ అగ్రీడ్ దట్ ఎందుకంటే అక్కడ లైఫ్ చాలా వేరేగా ఉంటుందమ్మా. అక్కడ పీపుల్ మేక్ యూ ఫీల్ నువ్వు లేకపోతే ఇదంతా కూలిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఆ ఫీలింగ్లో నుండి బయట రావాలంటే ఫస్ట్ ఆ రియలైజేషన్ రావాలి. నేను ఉన్నా లేకున్నా ఈ ప్లేస్, దిస్ ఆర్గనైజేషన్ విల్ రన్, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని ఫస్ట్ అది రావాలి. అది వచ్చిన తర్వాత ఓకే వాట్ నెక్స్ట్ ఆలోచించవచ్చు. కానీ అక్కడ వాళ్ళు ఇచ్చే ఫీలింగ్, వితౌట్ యూ ద హోల్ ప్లేస్ విల్ కొలాప్స్ అనే ఫీలింగ్, అది ఇండిస్పెన్సిబిలిటీ అంటారు కదా, అది ఉన్నంతసేపు అండ్ వెన్ యువర్ కొమరాడరీ అండ్ ద బ్రదర్హుడ్, ద ఫీలింగ్ టు బీ విత్ ఈచ్ అదర్, డూ ద సేమ్ థింగ్ ఇన్ అ ప్యాక్, ఆ ఫీలింగ్లో నుండి బయటికి రాకపోతే చాలా కష్టం రావడం. మళ్ళీ అది ఎప్పుడు వస్తారంటే సూపర్ యాన్యువేట్ అయినప్పుడు వస్తారు. అంటే ఏజ్ దాటినప్పుడు ఓకే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చెప్తుంది ఓకే మీరు బయట వెళ్ళండి అని చెప్తే ఇంకా ఏమీ ఆప్షన్ లేకుండా బయట రావాల్సి వస్తుంది. నాకేమో ఆ సిచ్యువేషన్కి రావాలని లేకుండే. ఫామ్ 48 yearsకే కదా రిటైర్మెంట్. అయితే నాకేమో ఫామ్లో ఉన్నప్పుడే మనం బయట వెళ్ళిపోవాలి, వేరే పని చేసుకోవాలి, అమ్మ నాన్నని చూసుకోవాలి, మన స్వగ్రామంకి వెళ్ళిపోవాలి అనే ఆలోచన. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అక్కడ కూడా బాగుంటుంది ఎడ్యుకేషన్, కానీ స్టేట్ టు స్టేట్ తిరుగుతుంది ప్రతిసారి. ఏజ్ డిఫరెన్స్, సిలబస్ డిఫరెన్స్, అవి కూడా మేము కూడా ఫేస్ చేసాం పిల్లలతో. అంతే అలా వచ్చేసారు. ఆ టైంలో అలా జరిగిపోయింది. సో వచ్చాక ఏం చేస్తున్నాం? వచ్చాక ఫస్ట్ నాన్నకి ప్రింటింగ్లో హెల్ప్ చేశాను, చేసుకుంటూ ఉన్నాను. ఆలోచించాను ఇదే చేస్తే మనము ఎలా మేనేజ్ చేసుకోగలుగుతాము అనిపించింది. ముందు కూడా తెలుసు ఫస్ట్ బయట రావడమే చాలా కష్టమైన పని ఉండే, ఎయిర్ ఫోర్స్ అంత ఈజీగా వదలదు. అయితే అనుకున్నాను ఇలా జీమాట్ చేసి ఎంబీఏ చేస్తాను,
ఎంబీఏ చేసిన తర్వాత జాబ్ పట్టుకొని లైఫ్ గడిపేస్తాను, అన్ని డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకుంటాను అనే ఆలోచనతో ఉన్నాను. అయితే జీమాట్ ప్రిపేర్ అయ్యాను, ఎయిర్ ఫోర్స్ వదిలేద్దాము అని అనుకునే టైంలోనే. బాగానే ఉండింది ప్రిపరేషన్, ఒక 695 మార్క్స్ అలా వచ్చేది జీమాట్లో అప్పుడు ప్రాక్టీస్ టెస్ట్లో. అందరు అన్నారు నీకు టాప్ 10 బీ స్కూల్తో దొరికిపోతుంది అన్నారు. ఇంకా ఎగ్జామ్ బయటికి రాగానే ఎగ్జామ్ తీసుకుందాము అని అనుకునే టైంలో ఆ టైమ్స్ అంతా చూస్తే ఈ స్లో డౌన్ స్టార్ట్ అయింది, చాలా ఎకనామిక్ స్లో డౌన్, స్లంప్. దానివల్ల అందరూ కోర్సులు చేస్తున్నారు కానీ జాబ్స్ లేకుండా ఉన్నాయి ఆ టైంలో, 2009 టైంలో. అయితే మళ్ళీ ఇట్స్ ఫుల్ సర్కిల్. ఓకే, ఎయిర్ ఫోర్స్ నుండి అయితే బయట వచ్చేసాను, కానీ బయట సిచ్యువేషన్ అంత బాగలేదు. ఒకలాగా చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్ నన్ను వదిలింది కూడా ఈ కారణానికే. ఎందుకంటే బయట ఏం జాబ్స్ లేనప్పుడు ఎయిర్ ఫోర్స్ కనిపిస్తుంది, జెన్యున్ కేసెసే అడుగుతారు కాబట్టి వీళ్ళని వదిలేయచ్చు అని ఎయిర్ ఫోర్స్ అనుకుంటుంది. బయట జాబ్స్ ఉంటే అది జెన్యునా నాట్ జెన్యునా ఎవరికి అర్థం అవ్వదు ఎయిర్ ఫోర్స్లో. బట్ ఐ టుక్ ద రిస్క్. ఐ న్యూ దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిస్క్ అవుట్ సైడ్, దేర్ ఆర్ నో జాబ్స్, and I knew that I can still stand up, I can get food home every day to my family. And నాన్న ఉన్నారు కాబట్టి నాకు పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండే. అట్లీస్ట్ ఫుడ్ అండ్ షెల్టర్ వీ హ్యావ్, బికాస్ నాన్న ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ till such time he was alive. Lost him 4 years ago before COVID. That's a separate issue. But those were the transition times. Not an easy thing for a young officer to leave the quality of life, standard of life, and watch such a living, and then suddenly leave everything and not have anything. Because I was someone who never had money in the provident fund also. Every year I would just remove my provident fund for some reason or the other and utilize it, if not for myself, very little for myself, but mostly for family or friends or something like that. So there was almost zero money in my provident fund. My wife Madhavi ఇదే అంటుంది, నువ్వు ఎన్నేళ్ళు పనిచేస్తావు, నీ దగ్గర డబ్బులే లేవు అని అనుకునేది. అంత ఇలా అనేది కాదు, బట్ ఐ కుడ్ గెస్ దట్ yes, at the end of the day I did not have any money, but yes, I had a lot of things to learn and get ready or have the instruments to live life from here on అనే ఆలోచనతో బయటకు వచ్చాను. ఎంబీఏ చేస్తానా లేదా, మళ్ళీ 16 లక్షలు ఖర్చు పెట్టి ఇండియాలో అయితే ఐఎస్బీలో చదివి, లేకపోతే మళ్ళీ బయట అమెరికాకు యూరోప్కు వెళ్ళి 40-50 లక్షలు ఖర్చు పెట్టి 1-2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ జాబ్ ఎక్కి, నా దగ్గర తిప్పి కొడితే 10 లక్షలు కూడా లేవు అట్ దట్ పాయింట్. నా గ్రాట్యుటీ, సర్వైవల్ బెనిఫిట్ అవన్నీ లెక్కేసుకుంటే 10 లక్షలు ఉండే. ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఒకటే మళ్ళీ ఆలోచన తట్టింది, నాకు ఫ్లయింగ్ తెలుసు, ఇది చేశాను, సరే ఇప్పటివరకు నాకు కమర్షియల్ ఫ్లయింగ్ అంటే ఏంది తెలియదు కానీ తెలుసుకుంటాను అని ఎయిర్ ఫోర్స్ నుండి బయటకు వచ్చాక ఒక ఫ్లయింగ్ నాగ్పూర్కి వెళ్ళి అక్కడ అన్ని కనుక్కొని తర్వాత ఎగ్జామ్స్ రాసి ఒక 6 మంత్స్లో కావాల్సిన ఫ్లయింగ్కి 10 లక్షలతో చేసి ఇంకో 5 లక్షలు ఒక ఫ్రెండ్ దగ్గర అడుక్కొని 15 లక్షలతో అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని పూర్తి చేసుకొని మళ్ళీ జాబ్ ఎక్కాను. జాబ్ బాంబేలో ఎక్కాను, 2 ఇయర్స్ అక్కడ ఫ్లై చేశాను. అక్కడ ఒక బిజినెస్ జెట్ ఉండింది, ఆ బిజినెస్ జెట్ ఫ్లై చేస్తూ హైదరాబాద్లో జాబ్ దొరకగానే మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. అలా మళ్ళీ స్వగ్రామంకి రావడము, చిన్నగా ఉన్నప్పటి నుండి అనుకునే పని విమానాలు ఫ్లై చేయడము అన్నీ కలిసి వచ్చి హైదరాబాద్లో ఉండడం జరిగింది. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను ఎయిర్లైన్లో జాబ్ చేస్తున్నానండి, కమర్షియల్ ఎయిర్లైన్లో. ఎయిర్బస్ 320 అనే ఒక విమానం ఉంది, దాన్ని ఫ్లై చేస్తుంటాను. ఎక్కడ మన నేషనల్ హైదరాబాద్. ఇప్పుడు ఇదివరకు లాగా కాకుండా అన్ని ఎయిర్లైన్స్ వాళ్ళ పైలట్లని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అన్నిటికీ వాడుకుంటున్నారు. అదే యూ కెన్ సే ఒక ఇంప్రూవ్డ్ మోడల్. ఇదివరకు లాగా కాకుండా, ఇదివరకు ఎలా ఉండేదంటే ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా అంటే ఇంటర్నేషనల్, ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే డొమెస్టిక్ అలా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా పైలట్లు ప్రతి ఎయిర్లైన్లో వాళ్ళ విమానం ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు పని చేయించుకుంటున్నారు. సో ఇప్పుడు పైలట్ కానీ చేస్తున్నాను. అవునండి, ట్రై చేస్తున్నాను. అవునండి.
సో ఇక లాస్ట్ క్వశ్చన్ ఒకటే, ఇక నేను ఇబ్బంది పెట్టాను. లేదండి. సో నీకు డిఫెన్స్లో ఉన్న డిసిప్లిన్కి నువ్వు సివిల్కి వచ్చాక ఉన్న ఇక్కడ డిసిప్లిన్కి నువ్వు అడ్జస్ట్ కాగలిగావా? నీకేం డిఫరెన్స్ తెలుసు? అసలు డిసిప్లిన్ అంటే అంతటా ఒకటే అమ్మ, అది దానికి డిఫరెన్స్ ఏం లేదు. ఇట్ ఈస్ ఇంటర్నలైజింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ దెన్ డూయింగ్ యువర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో డిసిప్లిన్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే దెర్ ఇస్ నో రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండదు డిసిప్లిన్ ఉంటే. డిసిప్లిన్ ఉంటే యూ విల్ బి ఫ్లోయింగ్ లైక్ అ రివర్. దెర్ ఇస్ నో ఒక అడ్డుకట్ట ఏమి ఉండదు. డిసిప్లిన్ ఉంటే చాలా ఈజీగా జరిగిపోతాయి పనులు. అయితే ఆర్మీలో ఉన్న డిసిప్లిన్ ఇక్కడ చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే చేస్తుందా నీకు? చాలా. ఎందుకంటే అక్కడ ఒక టైం ఉన్నప్పుడు ఒక టైంకి వెళ్ళడము, ఆ పని చేసుకోవడము, మళ్ళీ అక్కడ ఉన్న రిసోర్సెస్ని వాడుకోవడము, పని కంప్లీట్ చేయడం అనే ఆలోచనలన్నీ సివిల్లో చాలా బాగా పనిచేస్తాయి. కాకపోతే ఇక్కడ నీతో పాటు ట్రైనింగ్ చేయని వాళ్ళు ఉంటారు నీ చుట్టుముట్టు, కాబట్టి వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి ఎంబడి అనేది మళ్ళీ మనము అక్కడ ఆర్మీ స్టైల్లో చేయలేము పని. ఇక్కడ వీళ్ళతో ఒక సానుభూతితో, మళ్ళీ ఒక అండర్స్టాండింగ్తో, మళ్ళీ వీళ్ళని, ఎందుకంటే వీళ్ళకి ఆపర్చునిటీ లేదనుకుందాము, అట్లనే వీళ్ళు ఏది పనికిరాదు అని అనట్లేదు. ఎవ్రీవన్ ఈజ్ గుడ్, వాళ్ళలో మంచి విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఆర్మీలో జాయిన్ కాని వాళ్ళు ఎంతమంది మంచి మంచి పని చేయట్లేదు, చాలామంది ఉన్నారు. అయితే ఈ సివిల్లో కూడా ప్రతి టీంలో, ప్రతి పొజిషన్లో, ప్రతి సిచ్యువేషన్లో రకరకాల జనాలు ఉన్నారు. దే ఆర్ యువర్ కొలీగ్స్ ఓన్లీ. అందరికీ ఒకటే ఆబ్జెక్టివ్, టు కాంట్రిబ్యూట్ టు ద ఆర్గనైజేషన్ సో దట్ వీ గెట్ అ సాలరీ. సో ఆ విషయాన్ని అర్థం చేసుకొని వీళ్ళతో ఎలా ఉండి, వీళ్ళతో ఎలా పని చేయించుకోవడము, వాళ్ళతో కలిసి పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అర్థమైన వాళ్ళకి ఆ డిసిప్లిన్, ఆర్మీ నుండి తెచ్చుకున్న డిసిప్లిన్ చాలా అవసరం పడుతుంది. మనం ఇక్కడ వీళ్ళని కట్టెతో కొట్టి చేయించుకునే పని లేదు, మనం చేయాలి, వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళని కలిపి తీసుకెళ్ళాలి, అంతే. కలుపుకోవాలి అంటే అదే అమ్మా. ఇంకా మరి ఈనాటి ఈ యువతకి నువ్వేమిస్తావు సందేశం? నీ అంకులైతే చెప్పారు, 2 ఏళ్ళు తప్పకుండా డిఫెన్స్లో చేర్చాలి అమ్మాయిలని అబ్బాయిలని, అప్పుడే అందరిలో సరైన ప్రాపర్ బిహేవియర్ ఉంటుంది అని. మరి నువ్వేం చెప్తావు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆప్షన్స్ ఆర్ ఫార్ టూ మెనీ ఫార్ ఎవ్రీబడి, ఫార్ చిల్డ్రన్, యంగ్స్టర్స్, అడల్ట్స్, ఎవ్రీబడి. ద ఆప్షన్స్ ఆర్ టూ మెనీ. వాళ్ళ న్యాచురల్ ఇన్స్టింక్ట్, వాళ్ళ డిజైర్ని వాళ్ళు కాదు అనకుండా దాన్ని ప్రోత్సహించుకొని దేశంకి పనికి వచ్చేటట్టు ఏదైనా చేస్తే బాగుంటుంది అంటాను. అయితే దాంట్లో ఇప్పుడు లేదు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలని ఉంది అనే ఒక ఆలోచన ఉన్నా కానీ దాన్ని పట్టుకొని, దాని గురించి తెలుసుకొని, దాని గురించి అవగాహన పెంచుకొని, అవసరం ఉంటే నేను మేజర్ ప్రభాత్ని పట్టుకున్నట్టు, అయితే నన్ను ఎవరన్నా అడిగితే నేను చెప్తూనే ఉంటాను. నాలాగా ఇంకా చాలామంది ఉన్నారు దేశంలో రిటైర్డ్. ఇప్పుడైతే ఇంకా ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, మళ్ళీ ఇదేమంటారు సోషల్ మీడియాస్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంకా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో దాంట్లో వెళ్ళేసి కనుక్కొని తెలుసుకునేది, స్వంతంగా తెలుసుకొని చేసుకునేది చాలా ఉంది. కానీ ఆ థాట్ వస్తే మాత్రం వదలకండి అంటాను ఫస్ట్ పాయింట్. ఎందుకంటే యూ విల్ నాట్ రిగ్రెట్ దట్ డెసిషన్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, యూ విల్ నెవర్ రిగ్రెట్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ వే యూ కెన్ సే డైరెక్ట్లీ సర్వ్ దిస్ మదర్ ల్యాండ్ అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఒకటి ల్యాండ్, ఒకటి పీపుల్. యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ బోత్ బై జాయినింగ్ ద ఆర్మ్ ఫోర్సెస్, అండ్ ఇన్ ద ప్రాసెస్ యూ విల్ బిల్డ్ యువర్ ఓన్ క్యారెక్టర్ and you will build your personality. You will remove all blemishes that you might have had of the past. Dantlo the doubt ledu. You will evolve to become a better person and continue to serve the nation after retirement also. Whatever you choose,
whether you leave before time or you leave at superannuation, does not matter. You will continue to serve with the same attitude the nation in some way or the other. సో అదొక పాయింట్. కానీ లేదు నాకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలని లేదు, కానీ నాకు వేరే చేసుకోవాలని ఉంది, లేకపోతే నాకు థాటే రాలేదు అనుకున్నా తప్పు లేదు. దెన్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. బట్ రిమెంబర్, వాట్ ఎవర్ యూ డూ, సేమ్ క్వశ్చన్ ఆస్క్ యువర్ సెల్ఫ్. డోంట్ కీప్ సేయింగ్ ఐఎమ్ పేయింగ్ ట్యాక్సెస్, వాట్ ఈస్ ద కంట్రీ డూయింగ్, వేర్ ఆర్ మై ట్యాక్సెస్ గోయింగ్. ఇవన్నీ ప్రశ్నలు నీకు అర్థం కావాలంటే నువ్వు చాలా ఎదగాలి. అది అర్థం చేసుకునే తాపత్రయం పెట్టుకో, నేర్చుకో. బట్ డోంట్ మేక్ దట్ డైలీ కంప్లైంట్. ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ. డోంట్ ఆస్క్ వాట్ ద కంట్రీ ఈస్ డూయింగ్ ఫర్ యూ. ఈ పాలిటీషియన్స్, ఈ ఫ్రీబీస్ వాళ్ళకి వర్తిస్తుంది ఇది. నాకేమిస్తారు, నేను ఓటేస్తాను, నీకు ఇది ఇస్తున్నాను, నువ్వు ఓటేయి. బట్ ఫర్ అ ట్రూ ఇండియన్, దట్ ఈస్ నాట్ ద యాటిట్యూడ్ వీ మస్ట్ promote. We must always think, what can I do for my country, and let me not ask what country will do for me. లేదు, ఎక్కడ వెళ్ళినా కానీ, నువ్వు అమెరికా వెళ్ళినా పర్లేదు, బట్ your roots were here because you ate food from this soil that has grown from this soil. You have accumulated that mass and you are living in America today. You might use your brains and make more money, but don't for even once think that India is inferior, or the system is inferior, or the people are inferior, and that you are living in a superior place or position. Never let that happen to you, to anybody, even the ones who are looking towards West now, who want to leave the country and go pick up jobs. I will say all the best, do well, but keep your motherland in your mind and work towards the betterment of this place. In whatever shape and form, wherever you are, in whatever job, government job, private job, scientist, whatever you might want to do, even a farmer, if you just think of this, I think everyone will contribute to this motherland, and that is how India will gain its old glory and become a leader for the world. Leader for world, not with an intention of ruling the world, a philosophical, a spiritual leader, which we have always been. But that is where I think we have to take our country to. And I am confident that not this generation, but 10, 20 generations later, India will get to that position. You cannot stop India. You can only contribute at this stage. And that is what I feel every youngster should do in his own way, whether he feels like studying or not studying. Whatever he wants to do it with sincerity, contributing your work and effort towards this motherland. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మాకు ఇంత మంచి విషయాలు చెప్పారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.